నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు. ఎన్టీపీసీలోని ఓ హోటల్లో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ నిర్వహణలో జిల్లా బూత్ స్థాయి ఏజెంట్ల ముఖ్య కార్యకర్తల సమావేశం జరగగా ఈ సమావేశానికి రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ నేతృత్వంలో జరిగింది. ఇందులో ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ సలహాదారులు హర్కార వేణుగోపాలరావు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ దుద్దిల శ్రీనిబాబు, రామగుండం మేయర్ మహంకాళి స్వామి తదితరులు ఉన్నారు. మేము ఉద్యోగంలో విన్నా 1,35,000 ఓట్లు. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంటికి పోయినప్పుడు మన ప్రభుత్వం సంబంధించిన చాలా స్కీములు, ఇంద్రమ్మ స్కీమ్ కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, ఎన్నో స్కీములు మనం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇంటికి పోతున్నప్పుడు మన ప్రభుత్వం సంబంధించి లబ్ధి పొందారా, ఇది మన లబ్ధిదారుడైనా అనే క్వశ్చన్ ఓటర్ ఏదైనా ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి పొందారా. కాబట్టి అది ఎస్ అనుకోండి, ఏ స్కీమ్ లబ్ధి పొందినట్టు అంటే ఆయన మన ఓటర్ని తెలుసుకోవడానికి మంచి ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళ కమ్యూనిటీలో అనుకోవాలని ఆప్షన్ పెట్టుకోవచ్చు. పార్టీ ఈ రోజు ఇచ్చే సందేశాన్ని అమలుపరిచే దిశగా ఆలోచన చేయాలి. అందరికి ఫోన్లు ఉన్నాయి, అందరూ చాలా బిజీ, ఏదో పడుతుంది. దయచేసి ఈ ఒక్కరోజు మీ ఫోన్లకు సెలవు పెట్టండి, లేదా సైలెన్స్ మోడ్ లో పెట్టండి. భోజన సమయంలో అర్జెంటుంటే మాట్లాడుకోండి, మళ్ళీ లోపలికి వచ్చినప్పుడు ఫోన్లు ఆఫ్ చేయడం చెప్పి మీ అందరినీ కోరుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా. 3 నియోజకవర్గాలు, ధర్మానికి వెళ్తే 4 నియోజకవర్గాలు, మరి మంత్రి నియోజకవర్గం 4 మండలాలు, రామగుండం నియోజకవర్గం పూర్తి స్థాయిలో, ఆ తర్వాత ధర్మారం మండలం వ్యక్తులే ఇవాళ పిఎల్ఓగా, సర్పంచ్గా, అదేవిధంగా గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసి ఇవాళ డిప్యూటెడ్ గా ఉన్నటువంటి చాలా మంది సోదరులు ఉన్నారు. మరి అందరం కూడా మనం చూసిన పశ్చిమ ఏం జరిగింది, మరి మమతా బెనర్జీ గారిని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా కానీ మరి ఏ రకంగా 6 నెలల పాటు సరైనటువంటి పదవి పెట్టి మరి అక్కడటువంటి మమతా బెనర్జీకి, టీఎంసీకి అనుకూలంగా ఉన్నటువంటి ఓటర్లు కూడా లక్షల ఓట్లను తొలగించి ప్రయత్నంగా పొడగొట్టింది. మళ్ళీ ఇవాళ ఇక్కడ కూడా సర్వీస్ కక్షి మరి గ్రామాలలో ఇవాళ టౌన్లలో కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ గ్రామాలలో ఉన్నటువంటి పిఎల్ఓలు కానీ అక్కడ ముఖ్య నాయకులు కానీ మనందరం అనుకుంటే
వాస్తవానికి ఒకసారి ఓటర్ లిస్ట్ ముంగట్టుంటే మన గ్రామంలో ఇల్లు ఉన్నాయి. ఒక బూత్ మ్యాక్సిమం 500, 600, 800, 1000 ఉన్నటువంటి బూత్ ఉండదు. అంటే ఆ ఓటర్ లిస్ట్ పెట్టుకొని మన కరెక్ట్ గా కాన్సన్ట్రేషన్ చేస్తే ఒక మన ఊళ్ళో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఊరు బయట ఎన్ని ఓట్లు ఉన్నాయి, మన ఊరుకు సంబంధంగా ఓట్లు వేసినటువంటి విషయాన్ని మనకు క్షుణ్ణంగా కూడా అధ్యయనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ముసుగేసుకొని ఈ ఎస్ఐఆర్ ఏదైతే ముందుకు తీసుకొచ్చిందో దాన్ని ఎదుర్కొనేందుకు మనందరం ఈరోజు ఈ ఎస్ఐఆర్ ట్రైనింగ్ లో పాల్గొంటున్నాం. మీ అందరూ PLA-2 బూత్ లెవెల్ వైస్ ఇన్ఛార్జ్ ఇవ్వబడింది. PLA-2 బూత్ వైస్ ఉంటారు. PLA-1 అనేది మన DCC ఉంటారు. చెప్పే 2 అంశాలు ఇవాళ మనము స్పష్టంగా చూస్తున్నాము. ఓట్ చోరీ అనేది మన కళ్ళగా జరుగుతున్నది. పార్లమెంట్ లో కూడా మీరు చూస్తున్నారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అనేక ధర్నాలు చేసిన ఓట్ చోరీ జరుగుతున్నది. దేశవ్యాప్తంగా ఎలక్షన్ అప్పుడు గెలుపు ఓటమి అనేది ఉంటుంది. కానీ ప్రత్యేకంగా మీరు గెలుస్తారు, మీరు ఓడిపోతారు, మళ్ళీ మీ పక్కన గెలుస్తారని చెప్పి స్పష్టంగా బీజేపీ వాళ్ళు 6 నెలల ముందు, సంవత్సరం ముందు ఏదైతే అహంకారంతో చెప్తున్నారో దాన్ని తిప్పికొట్టే అవసరం ఉన్నది. మీరు చూస్తున్నారు రీసెంట్ గా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ గా సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ అప్పుడు కేవలం 5,000, 6,000 ఓట్లతో ఓడగొట్టింది. మళ్ళీ అదేవిధంగా నవీన్ పట్నాయక్ ఒడిశాలో కొన్ని వేల ఓట్లతో ఓడిపోయింది. మళ్ళీ తమిళనాడులో స్టాలిన్ ని కొన్ని వేల ఓట్లతో ఓడిపోయింది. అంటే దీన్ని మనం అర్థం చేసుకోవడం చాలా అవసరం. 70 సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారు ఏదైతే మన రాజ్యాంగం మన ఓటు హక్కు గురించి రాసిందో ఇవాళ మీ అందరి బాధ్యత, మీ అందరి PLA-2 ఏజెంట్ లెక్క అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఒక్కొక్కరు అంబేద్కర్ అయ్యి మన ఓటర్కు కాపాడడానికి ఈ రోజు మీరు ఒక కాంగ్రెస్ పార్టీ సైన్యం లెక్క తయారవ్వాలని చెప్పి ఈ రోజు నేను కోరుతున్నాను. మీరందరూ ఒకసారి చేతులు ఎత్తి జై కాంగ్రెస్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరి ఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సిఐటి ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ వర్కింగ్ కమిటీ సమావేశం ఈరోజు ముగిసింది. పోరాట కార్యక్రమాల తీర్మానాలు ఆమోదించారు. 2 రోజులుగా గోదావరిఖనిలో జరుగుతున్న AICWF వర్కింగ్ కమిటీ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆల్ ఇండియా సిఐటి అధ్యక్షుడు సుదీప్ దత్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సింగరేణి కార్మికులతో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో మాట్లాడారు. జాతీయ సంపద అయినటువంటి బొగ్గును ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకోకుండా లాభార్జన ధ్యేయంగా ప్రైవేట్ పెట్టుబడిదారులకు వేలం పాటలు, MDO, రెవెన్యూటరీ వంటి వివిధ పద్ధతులతో పాటు నేషనల్ పైప్ లైన్ వంటి పేర్లతో అప్పజెప్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ప్రస్తుత తరుణంలో విదేశీ పెట్టుబడులు, కార్పొరేట్ల పెట్టుబడుల వల్ల చేజిక్కించుకున్న బొగ్గు బ్లాకులతో కార్మికులను కారు చౌకగా శ్రమ దోపిడీ చేసుకుంటూ వారు ఇష్టానుసారంగా ప్రకృతికి నష్టం చేసే అవకాశాలు లేకపోలేదన్నారు. ఈ సమావేశంలో సింగరేణి పరిశ్రమ రక్షణకు కొన్ని తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి, అధ్యక్షుడు మంద నరసింహారావు, రాష్ట్ర కార్యదర్శి ముత్యంరావు, సాయిరెడ్డి, మెండే శ్రీనివాస్, మేదరి సారయ్య, విజయగిరి శ్రీనివాస్, కుంట ప్రవీణ్, వంగల శివరాం రెడ్డి, జెల్ల గజేంద్ర, శ్రీనివాస్, జంగంపల్లి మల్లేష్ తదితరులు ఉన్నారు. ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ సమావేశాలు 13, 14 ఈరోజు ముగిసిపోయినాయి. దేశంలో ఉన్న సింగరేణి బొగ్గురంగ కంపెనీలందరూ కూడా ఆఫీస్ పిల్లలంతా వర్కింగ్ కమిటీ పాల్గొన్నారు. విజయవంతంగా ముగిసినాయి.
ఇందులో పలు తీర్మానాలు చేసినాం. సంస్థ రక్షణల కోసం, కార్మికుల హక్కులు నిలబెట్టడం కోసం ప్రభుత్వ యాజమాన్యాల మీద ఉద్యమం చేసి కార్మిక హక్కులు కాపాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ఈ సంస్కరణ మూలంగా ప్రభుత్వ రంగం అంతా కుప్పగూలుతుంది. అందులో భాగంగానే బొగ్గు రంగం కూడా ఉత్పత్తిని తగ్గించుకోవడానికి ఏమేమైతే ప్రభుత్వం చేయాలనో కొత్త బొగ్గు బాయిలు ఇవ్వకుండా, బడ్జెట్ కేటాయించకుండా, సబ్సిడీలు ఇవ్వకుండా కాంట్రాక్ట్ సిస్టాన్ని పెంచి ప్రభుత్వ రంగ సంస్థలు చేసే బొగ్గును తగ్గించి ప్రైవేటు యాజమాన్యాలకి ఇతర దేశాల నుంచి తీసుకోవడానికి కోసం అతి ఉత్సాహం కలుస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి ధర్నాలు, రాస్తారోకోలు, అవసరమైతే సమ్మేళనం చేసి ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవటం. 2 दिन का बैठक था कल और आज ऑल इंडिया कोल वर्कर्स फेडरेशन का वर्किंग कमेटी, जिसमें देश का कोयला उद्योग से जितना से भी सब्सिडियरी है आसाम से लेके तेलंगाना तक सभी के लोग आए थे. हम लोगों ने मीटिंग में चर्चा किया. आज जो सरकार के नीति के चलते उद्योग पर बहुत हमला है. एक निजीकरण का हमला है. इस महीना में 2% और शेयर बेच दिया है कोल इंडिया. उसका प्रोडक्शन घटाया जा रहा है, टारगेट घटाया जा रहा है. उसके बाद इंडस्ट्री का हालत जो है, प्रॉफिट इस बार 5,000 करोड़ कम हुआ, मार्केट का समस्या हो गया. इस सब के पीछे सरकार की जो नीति है कमर्शियल माइनिंग, मेनली वही इसका इफेक्ट कर रहा है. तो उस पर आगे क्या रणनीति, कैसे लड़ेंगे और सार्वजनिक क्षेत्र में इसको कैसे बचाएंगे इस उद्योग. ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ సమావేశాలు విజయవంతంగా ముగిసినాయి. దాంట్లో ముఖ్యంగా చేసినటువంటి తీర్మానాలు ఏంటంటే 12వ వేతన ఒప్పందం సాధన కొరకు జూలై 1వ తారీఖున మొత్తం అన్ని పిట్ స్థాయి నుంచి ఏరియా స్థాయి నుంచి కంపెనీ లెవెల్ వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి నిర్ణయం చేశాం. అంతేకాకుండా లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా కూడా అన్ని కార్మిక సంఘాలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. లేకపోతే 12వ వేతన ఒప్పందం కమిటీ కూడా వేసే పరిస్థితి కూడా ఈ 4 కోడ్లు అమలు చేయటం వల్ల మనకు ఇబ్బంది వచ్చింది. బీఎంఎస్తో సహా అందరూ కలిసి వస్తున్నారు. దీని మీద నిలబడాలి. బీఎంఎస్ కూడా అందరం కలిసి ఐక్యంగా పోరాటం చేసి 4 కోడ్లని వ్యతిరేకించి కార్మిక వర్గానికి జరిగే నష్టాన్ని మనం ఈ యొక్క ఐక్యంగా పోరాటం చేసి నిలుపుకోవాలని చెప్పేసి తీర్మానం చేశాం. కాబట్టి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం కదిలి పోరాటం చేస్తే తప్ప మనకు వేతన ఒప్పందం అమలయ్యే అవకాశం లేదు. కాబట్టి ये मीटिंग में हम पूरे देश के कोयला परिस्थिति के ऊपर में सीरियसली चर्चा की है. पूरे देश में कोल का प्रोडक्शन जिस तरीके से बढ़ रहा है, सरकारी क्षेत्र का प्रोडक्शन उस तरीके से नहीं बढ़ रहा है. कोल इंडिया भी देख लीजिएगा तो उसका प्रोडक्शन टारगेट घट रहा है, और सिंगरेनी कोलियरी भी देखिएगा तो उनका भी प्रोडक्शन जो है वो लिमिटेड है, वो बढ़ नहीं रहा है. इसका एक प्रमुख कारण ये भी है कि हमारे जो सरकारी कोल प्रोडक्शन है उसमें जिस तरीके से इन्वेस्टमेंट करना चाहिए, मेकानाइजेशन करना चाहिए, प्रोडक्टिविटी बढ़ाना चाहिए, उसमें सरकार इन्वेस्ट नहीं कर रही है. सिंगरेनी में देखेंगे तो सिंगरेनी का एक बहुत भारी मात्रा में पैसा जो है वो पावना है, रिसीवेबल है, जो सरकारी जनरेशन कंपनी, सरकारी ट्रांसमिशन कंपनी, बिजली का जो है पावर कंपनी, उसके पास, पर वो पैसा भी सरकार नहीं दे रही है. और वो जनरेशन ट्रांसमिशन कंपनी का पैसा पाना है डिस्ट्रीब्यूशन कंपनी के पास. उसमें जो सब्सिडी देना चाहिए, एग्रीकल्चरल सब्सिडी और पुअर कंज्यूमर सब्सिडी, वो पैसा सरकार नहीं दे रही है. तो उसका असर हो रहा है सिंगरेनी कोलियरी के ऊपर में. हम ये मीटिंग से सरकार से मांग कर रहे हैं कि जल्द से जल्द सिंगरेनी कोलियरी का जो ड्यू रिसीवेबल पैसा है वो पैसा जमा किया जाए, नहीं तो उनके ऊपर में इंटरेस्ट का बर्डन आ रहा है. और वो क्लियर करके सिंगरेनी कोलियरी को प्रोडक्टिविटी बढ़ाने के लिए, मैकेनाइजेशन बढ़ाने के लिए, वायबल करने के लिए और भी जो है सरकार को कदम लेना चाहिए. पूरे సమర్థవంతమైన కార్యనిర్వహణ ఉద్యోగుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని పలువురు పేర్కొన్నారు. జీడీకే లెవెనింగ్ క్లేన్ ఏజెంట్ చిలక శ్రీనివాస్ సింగరేణిలో ఈ రోజుతో 36 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆయన అభిమానులు, జీడీకే లెవెనింగ్ క్లేన్ ఉద్యోగులు కడారి కుమారస్వామి, రాగుల సత్యనారాయణ, సోకర్ల హరీష్ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నిస్సాయులకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో చేయూతను అందించారు. వారి మధ్య కేకును కట్ చేశారు.
సింగరేణికి ఒక ఆణిముత్యం, ఒక మణి కిరీటం. ఒక 36 ఏళ్లుగా సింగరేణికి ఒక సముచితమైనటువంటి సేవలు, సమర్థవంతమైనటువంటి సేవలు, కార్యనిర్వహణలో విజయవంతమైనటువంటి చర్యలు చేపట్టి సింగరేణి ఎక్కడైతే పనిచేశారో అక్కడ సింగరేణి ఉద్యోగాల హృదయాల్లో ఒక చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ఒక గొప్ప అధికారి, మంచి అధికారి, ఒక సమర్థత కలిగినటువంటి అధికారి చిలక శ్రీనివాస్ గారు. ఈరోజు లెవెనింగ్ క్లెయిమ్ గ్రూపు పైన ఏజెంట్గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఆ లెవెనింగ్ క్లెయిమ్లో కూడా అందరి మన్ననలు పొందినటువంటి ఒక అధికారి. సింగరేణిలో ఒక కింది స్థాయి ఉద్యోగులను మొదలుకొని పెద్ద ఆఫీసర్ వరకు ఒక మంచి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి మన చిలక శ్రీనివాస్ గారు. మరి ఈ అధికారి నేతృత్వంలో అనేకమైనటువంటి చర్యలు, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అనేకమైనటువంటి ప్రణాళికలు సింగరేణిలో ముందుకు కదులుతూ ఉన్నాయి. ఈరోజు ఆయన ఎక్కడైతే పనిచేస్తూ ఉంటారో అక్కడ ఒక మంచి అభివృద్ధి అనేది, సింగరేణికి ఒక మంచి మైలురాయి అనేది అక్కడ ఏర్పడడం జరుగుతూ ఉన్నది. మరి మన చిలక శ్రీనివాస్ గారు. మరి చిలక శ్రీనివాస్ గారు ఈ రోజుకు సింగరేణిలో ఉద్యోగ బాధ్యతలు, అధికారిక బాధ్యతలు నిర్వహించి 36 సంవత్సరాలు విజయవంతంగా, ఘనంగా, గంభీరంగా పూర్తి చేసుకున్న సందర్భంలో ఈరోజు మన ముగ్గురు ఆత్మీయులు, మరి ఆయనను అత్యంతగా అభిమానించేటువంటి వ్యక్తులు, వాళ్ళలో ఒకరు సత్యనారాయణ, హరీష్, తర్వాత నరేష్. అంటే వీళ్ళంతా అందరూ ఒక ముగ్గురు అభిమానులు ఏం చేశారంటే ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సాధారణంగా ఒక అధికారి ఒక సమర్థతమైనటువంటి స్థానంలోకి వచ్చిన తర్వాత, ఒక మంచి స్థానంలోకి ఏర్పడ్డ తర్వాత 36 ఏళ్ళు విజయవంతంగా బాధ్యతలు నిర్వహించడం పూర్తి చేసిన సందర్భంగా ఆయనకు శాల్వా కప్పడం, ఓకే ఇవ్వడం, ఇట్లా జరుపుతూ ఉంటారు. అభినందించడం, సత్కరించడం జరుగుతూ ఉంటుంది, శుభాకాంక్షలు అందించడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ ముగ్గురు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో. అధికారికి ఒక అపూర్వ కానుకను అందించడం జరిగింది. ఆయన ముందడుగు వేయడంలో ఒక నైతికమైనటువంటి, ఒక మానసికమైనటువంటి బలాన్ని కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నిస్సాయులకు ఈ ముగ్గురు చేయిత ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఆ ఇచ్చేటువంటి చేయిత, వాళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందం ఆ అధికారికి చిలక శ్రీనివాస్ గారికి ఒక మంచి బలాన్ని ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, మానసికంగా ఒక గొప్ప ఆలోచనలు కల్పించాలి. మరింత తన బాధ్యతల్లో, తన విధుల్లో అధికారిగా మంచి ఆ అభివృద్ధిని చాటాలి, ప్రఖ్యాతిని చాటాలనేటువంటి ఆలోచనతో ఈ ముగ్గురు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, సేవా కార్యక్రమాన్ని. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.